దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోందా? కొత్త వేరియంట్లతో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుందా? మళ్లీ మాస్కులు పెట్టుకునే పరిస్థితులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకోబోనున్న చర్యలేంటి? కరోనా కల్లోలం సృష్టించిన విలయం ఎప్పటికీ మర్చిపోలేం. తాజాగా దేశంలో పలు రాష్ట్రాలు, ప్రధాన పట్టణాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తన రూపాన్ని మార్చుకుని యుద్ధం చేస్తోంది. NB181 LF7 వేరియంట్లను భారత్ గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం INSA-CoG వెల్లడించింది. NB181 రకం కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా LF7 కు సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్ లో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకడంతో అంతా అప్రమత్తమయ్యారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నందున అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. అయితే ప్రస్తుతం కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు, మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN1 ఉపరకాలైన LF7, NB18 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. దీనివల్ల జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, ముక్కుకు మాస్క్ పెట్టుకోవటం, జనం అధికంగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.